అసెంబ్లీలో విపక్షాల ఆందోళన, సభ రేపటికి వాయిదా. కోల్ స్కామ్ పై ఎఫ్ఐఆర్ నమోదు, ఎఫ్ఐఆర్ లో దాసరి పేరు. లీగల్ నోటీసుకు లీగల్ గానే సమాధానమిస్తా, టీఎస్ఆర్ నోటీసుకు దగ్గుబాటి స్పందన. ముంబైలో కుప్పకూలిన అపార్ట్మెంట్, 4 మృతి, పలువురికి గాయాలు. అసెంబ్లీ తొలి రోజున ఎటువంటి ప్రశ్నోత్తరాలు జరగకుండానే రేపటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన 10 నిమిషాలకే వాయిదా పడింది. స్పీకర్ నాదెండ్ల వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్లకార్డులను చేత పట్టుకుని వెల్లోకి తీసుకొచ్చాయి. ప్రశ్నోత్తరాలకు అందరూ సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా నేతలు వినకపోవడంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభ వాయిదా పడింది. రెండోది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై శాసనసభలో తీర్మానం చేయటం గురించి శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ మల్లేష్ గారు, శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీ వేణుగోపాల్చారి గారు, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తిరస్కరించబడినది. మూడవది, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ విధానం గురించి శ్రీ జి శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఇతరులు ప్రవేశపెట్టిన తీర్మానం తిరస్కరించబడినది. దయచేసి సహకరించండి. రాజేందర్ గారు, మీరు చర్చించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. మీకు గౌరవ సభ్యుల్ని మీరు వారి స్థానాలకు వాళ్ళని వచ్చి కూర్చోమనండి. అనేక అంశాలపై బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు నివాసంలో సిబిఐ సోదాలు జరుపుతోంది. ప్రధాని మన్మోహన్ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో దాసరి బొగ్గు శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో దేశంలో అత్యంత పెద్ద కుంభకోణానికి దారి తీసినట్లు కాగ్ వెల్లడించింది. 1,86,000 కోట్ల విలువైన ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. దానిపై తాజాగా 12వ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ అందులో దాసరితో పాటు కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ పేరును కూడా చేర్చింది. టి సుబ్బరామిరెడ్డి రెచ్చగొట్టడం మంచిది కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు హితవు పలికారు. సుబ్బరామిరెడ్డి రెచ్చగొడితే ఆయనకే నష్టం వాటిల్లుతుందని అసెంబ్లీ లాబీలో దగ్గుబాటి విలేకరులతో వ్యాఖ్యానించారు. సుబ్బరామిరెడ్డి పంపిన నోటీసుకు లీగల్ గానే సమాధానమిస్తానని దగ్గుబాటి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. 2014 ఎన్నికల కోసం కొత్త జట్టును సిద్ధం చేసుకున్నారు పీసీసీ చీఫ్ సత్యబాబు. అన్ని వర్గాలు, ప్రాంతాలను సంతృప్తిపరిచే క్రమంలో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి ఒకే పదవన్న రాహుల్ ఫార్ములా అటకెక్కింది. 30 మందితో ఇప్పటికే ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించిన పీసీసీ చీఫ్ తాజాగా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ప్రకటించారు. కోశాధికారిగా రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డిని నియమించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీఎల్పీ నాయకుడు ముఖ్యమంత్రి కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. మండలిలో పార్టీ నేత మంత్రి సి రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, రేణుకా చౌదరి, కేవీపీ రామచంద్రరావు, లోక్సభ సభ్యులు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ, విపత్తు నిర్వహణ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి పివి రంగారావు, మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి, డిటి నాయక్ తదితరులు ఉన్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు, కేంద్ర మంత్రులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పీసీసీ మాజీ అధ్యక్షుల్ని శాశ్వత ఆహ్వానితులుగా నియమించారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు, సిడబ్ల్యూసీ మాజీ సభ్యుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి నియామకం కూడా పూర్తయింది. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆకుల లలితను ఈ పదవిలో నియమించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకిత భావంతో పనిచేస్తానన్నారు లలిత. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మహిళలను పార్టీ పట్ల ఆకర్షితుల్ని చేస్తానంటున్నారామె. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ వస్తుందని అనుకోలేను. ఇది నేను సాటర్డే రోజే ప్రమాణ స్వీకారం చేయబడ్డది. ఏఐసిసి సెక్రటరీ కృష్ణమూర్తి గారు, మన డిఎస్ గారు వచ్చి గ్రాండ్గా ప్రమాణ స్వీకార మహోత్సవం చేపట్టాము. మరియు ఇది అనుకోకుండా నాకు ఇది స్టేట్ ప్రెసిడెంట్ రావడము, నాకు ఇది నియమించిన మన అధినేత అయిన సోనియా గాంధీ గారికి, ఆజాద్ గారికి, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిత వర్మ గారికి, మరియు ముసీనా కిద్వాయి గారికి, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని, మంత్రులని అందరినీ కలుపుకొని మన పార్టీ బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2 రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆకుల లలితను ఇప్పుడు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి వరించడం విశేషం. బీజేపీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీ అంతరంగమేంటి? రాజీనామా ఉపసంహరించుకోవాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆర్ఎస్ఎస్ చేసిన విజ్ఞప్తిని ఆయన మన్నించలేదు. మోడీకి సమాంతరంగా మరో ఎన్నికల కమిటీకి ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే మోడీకి పదోన్నతి విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అటు బీజేపీ, ఇటు సంఘ్ స్పష్టం చేసింది. దీంతో అద్వానీ భవితవ్యంపై సస్పెన్స్ నెలకొంది. ఉక్కు మనిషిగా పేరున్న ఎల్కే అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేయడం బీజేపీ వర్గాలను షాక్ కు గురిచేసింది. అద్వానీని సముదాయించడానికి సోమవారం అర్ధరాత్రి వరకు తమ ప్రయత్నాలను కొనసాగించారు ఆ పార్టీ నేతలు. సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్లు అద్వానీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అద్వానీ లేనిదే బీజేపీ లేదని, ఆయన మార్గదర్శకత్వంలోనే పార్టీ పనిచేస్తుందని చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా అద్వానీ రాజీనామాను తిరస్కరించింది. గతంలో కంటే అద్వానీ సేవలు పార్టీకి ఇప్పుడు చాలా అవసరమని పార్లమెంటరీ బోర్డు తీర్మానం చేసింది. తీర్మానం కాపీని స్వయంగా రాజ్నాథ్ అద్వానీకి అందజేశారు. आज पार्लियामेंट्री बोर्ड ने सर्वसम्मत उनके त्याग पत्र को रिजेक्ट कर दिया है. जो प्रस्ताव पार्लियामेंट्री बोर्ड ने पारित किया है उसे मैं आपके समक्ष प्रस्तुत करना चाहूंगा. श्री एल.के. Advani had in a letter to me resigned from the parliamentary board, the national executive and the central election committee. The parliamentary board is of the opinion that ever since the inception of the Bharatiya Janata Sangh and the Bharatiya Janata Party, Sri Advani has been our leader and guide. That role inevitably belongs to him. The party and the nation needs his sage advice and guidance today more than ever before. The parliamentary board decided to reject the resignation of Sri Advani. అయితే పార్లమెంటరీ బోర్డు తీర్మానం కూడా అద్వానీని కదిలించలేదు. పార్టీ పదవులకు రాజీనామాల విషయంలో కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు కురువృద్ధ నేత. పార్టీలో ఏకాకి చేసే ప్రయత్నం చాలా కాలం నుంచి జరుగుతోందని, తనను కలిసిన నేతలతో అద్వానీ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బీజేపీపై సంఘ్ పెత్తనం పెరిగిపోయిందని, పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే పనిచేయడం దురదృష్టకరమని బాధపడుతున్నట్టు సమాచారం. పార్టీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే బావుంటుందని అద్వానీ అంటున్నారు.
రాజీనామాపై అద్వానీ వెనక్కి తగ్గుతారన్న ఆశ బీజేపీ నేతల్లో ఇప్పటికీ కూడా ఉంది. జనసంఘ్ ఏర్పడినప్పటి నుంచి వాజ్పేయితో కలిసి ఆయన చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని అన్నారు బీజేపీ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు. శ్రీ అద్వానీ గారు జనసంఘ కాలం నుంచి పార్టీకి మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. దేశం బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్న నేటి తరుణంలో అద్వానీ గారి నాయకత్వము, వారి యొక్క మార్గదర్శనం మరింత అవసరమని పార్లమెంటరీ బోర్డు భావించింది. ఆ విషయాన్నే ఒక తీర్మానం ద్వారా తెలియజేయడం జరిగింది. శ్రీ అద్వానీ గారు తన నిర్ణయం పైన పునరాలోచన చేసి పార్టీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా, దేశం యొక్క శ్రేయస్సు దృష్ట్యా మళ్ళా తిరిగి పార్టీకి మార్గదర్శనం చేయడం కొనసాగిస్తారని చెప్పి మేమందరం భావిస్తున్నాం. పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. గోవా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నరేంద్ర మోడీకి కీలక బాధ్యతలు అప్పగించినప్పటికీ అద్వానీకి ప్రధాని పదవిపై ఇంకా ఆశలు చావలేదు. బీజేపీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీ ఎన్డీఏ కన్వీనర్ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఎన్డీఏలో చాలా భాగస్వామ్య పక్షాలు ఆయన అభ్యర్థిత్వంపైనే ఇప్పటికీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా జేడీయూ ఈ విషయంలో పూర్తి మద్దతు ప్రకటించింది. శివసేన కూడా మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల నాటికి పరిస్థితి తనకు అనుకూలంగా మారుతుందని, అప్పటి వరకు సైలెంట్ గా ఉండాలన్న ఆలోచనలో అద్వానీ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు మెజార్టీ వస్తే తనకే ప్రధానిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న ఆలోచనలో అద్వానీ ఉన్నారు. కాకపోతే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండా తుది వరకు ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలో అద్వానీ ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఇది ఆచరణ సాధ్యమవుతుందా లేదా అన్న విషయం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అద్వానీ, మోడీ వర్గాలుగా చీలిపోయింది. పార్టీలో బలమైన వర్గం మాత్రం మోడీకి పదోన్నతి విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని అంటోంది. ఆర్ఎస్ఎస్ కూడా అద్వానీ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరింది. అయితే మోడీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదన్న సందేశాన్ని అద్వానీకి సంఘ్ ఇప్పటికే పంపించింది. పార్టీ పరిణామాలను మోడీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అద్వానీ రాజీనామా తనను విస్మయానికి గురిచేసిందని, విషయం తెలిసిన వెంటనే తాను ఆయనతో ఫోన్లో చాలాసేపు మాట్లాడానని, రాజీనామా వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు మోడీ. మొత్తానికి అద్వానీ రాజీనామాతో బీజేపీలో నెలకొన్న సంక్షోభం ఎలా సమసిపోతుందో వేచి చూడాలి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ ప్రభావం రాష్ట్రంపై ఎంతవరకు ఉండబోతోంది? మోడీ మ్యాజిక్ రాష్ట్రంలో పెద్దగా పనిచేయదని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో మోడీ ప్రభావం ఉంటుందని బీజేపీ రాష్ట్ర నేతలు గట్టిగా వాదిస్తున్నారు. తెలంగాణలో 15 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి కావాలని యువతరం కోరుకుంటోందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మోడీ అంటే ఇప్పటి యువతరానికి ఒక మోడల్ గా మారిపోయారని, అందువల్ల యావత్ దేశం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోందని అంటున్నారు. మోడీకున్న ఇమేజ్ ను ఉపయోగించుకుని ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఎన్నికల ప్రచార సారథిగా మోడీని నియమించింది. అయితే మన రాష్ట్రంలో మోడీ ఎఫెక్ట్ అంతగా పనిచేయదని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మోడీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు చేశాం. మన కార్యక్రమాలే ఆయన ఫాలో అయ్యే పరిస్థితి వచ్చాడు. ఈ రోజు మనం జరిగిన అభివృద్ధి మనం చేసిన తర్వాతనే ఆయన చేశారు తప్ప ఇంకోటి కాదు. అనేక సార్లు వీళ్ళందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. దేశానికే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆదర్శం. కాంగ్రెస్ పార్టీ డే బై డే పడిపోతా ఉంది. బీజేపీ కూడా పికప్ కాదు. రాబోయేది 3వ ప్రత్యామ్నాయం అదే జరుగుతుంది. కానీ గుజరాత్ లో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాష్ట్రంపై ఉంటుందని, ఖచ్చితంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నారు. అనేక ప్రచార ప్రసార సాధనాలు నిర్వహించినటువంటి సర్వేలలో సుమారు 67% మంది ప్రజలు నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోడీకి అండగా ఉంటారనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కేంద్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈసారి రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. నరేంద్ర మోడీని తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రచారం చేయించాలని, యూత్ తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
కనీసం 15 ఎంపీ సీట్లైనా రాష్ట్రంలో గెలిచి చూపిస్తామంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో తెలంగాణ అంశం మరియు మోడీ అంశం రెండూ ప్రభావితం చేసి రాబోయే జనరల్ ఎలక్షన్స్లో 15 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రయాణం కొనసాగిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న మాటను మోడీతో చెప్పించగలిగితే ఈ ప్రాంతంలో పార్టీ బాగా పుంజుకుంటుందని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ను అడ్డుకోవడానికి మోడీ మంత్రం పనిచేస్తుందని ఎంతో ఆశగా ఉన్నారు రాష్ట్ర కమలనాథులు. విలన్ కూతుర్లనే ప్రేమించే హీరోని చాలా చూసేస్తామమ్మా. కత్తులు కటార్లు, అబ్బా ఈ రక్తపాతం అస్సలు వద్దు. ట్రయాంగిల్ స్టోరీలు, రివెంజ్ స్టోరీలు బోల్డ్ అని వచ్చేసాయి కదా. క్లైమాక్స్ లో పోలీసులు రావడం అలాంటి సీన్లు వద్దు. షార్ట్ గా, క్యూట్ గా, వెరైటీగా ఏదైనా చేస్తే బాగుంటుంది. షార్ట్ ఫిల్మ్ తీసేయి, డైరెక్టర్ అయిపో. డైరెక్షన్ చేయడానికి మేము రెడీ. మరి పైసలు వాళ్ళు పెడతారు అని అనుకుంటున్నారా? TV1 పంపు కాన్సెప్ట్ దాచుకోకు, పంపించేయి. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్.